ఎవరున్నారు లోపల? ఎవరుంటాం? మేమే ఉంటాం. లోపల నుంచి పెడసరంగా సమాధానం చెప్పడం కాదు, ఎదురుగా వచ్చి మర్యాదగా సమాధానం చెప్పండి. వీడెవడు వెరైటీగా మాట్లాడుతున్నాడు? కంగారు పడింది చాలు, ముందా నోట్లో ఉన్నది మింగే. అరే దొంగ, నువ్వు దొంగతనం ఎందుకు చేసావురా? నేను దొంగతనం చేయడం ఏంటి సార్? నేను దొంగను కాను, బ్యాంకుని. నువ్వు బ్యాంకు దొంగవో, ఇంటి దొంగవో, గజ్జె దొంగవో, జేబు దొంగవో, కొండవీటి దొంగవో, మంచి దొంగవో నేను తేలుస్తాను. ముందు పద పోలీస్ స్టేషన్కి. నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం కాదు, బ్యాంకులో లూటీ ఎందుకు చేసావురా గూఠీ నాయాలా? నేను లూటీ చేశానా? నేను చేసింది ఓటీ సార్. ఓటీ చేసావో లూటీ చేసావో, ఈ లాఠీతో పోలీస్ స్టేషన్ లో ఒక్క దెబ్బ పడితే నీ డ్యూటీ మొత్తం మర్చిపోతావు. అమ్మా అమ్మమ్మ, మన ఇంటికి పోలీసు వచ్చాడే, నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నాడు. మన ఇంటికి పోలీసు రావడం ఏమిట్రా? కొంపదీసి బ్యాంకులో నువ్వేమైనా తప్పు చేసావా? భోజనం చేయడం తప్పు చేసే ధైర్యం నాకెక్కడదమ్మా. మా పెద్దోడిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారంట. ఎందుకు? తప్పు చేశాడు కాబట్టి రమ్మన్నాను. ఇంతకీ ఆ పుత్రరత్నాన్ని కన్న మాతృమూర్తి మీరేనా? అవును, నేనే బాబు. ఇతన్ని ఇలా తయారు చేసింది కూడా మీరేనా? నువ్వట్రా చిన్నోడా, ఇప్పుడు చెప్తాను నీ పని. నా కొడుకు నా ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటాను. అడగడానికి మీరెవరండి? అమ్మా, అసలే భయపడి చూస్తుంటే పోలీసు వారితో అలా మాట్లాడతావేంటి? నువ్వు ఆగరా. పోలీసు వాళ్ళతో ఏంటా సమాధానం? సరిగ్గా చెప్పండి. పొరపాటైపోయింది బాబు, క్షమించండి. ఇట్స్ ఓకే. ఇంతకీ మీకితనొక్కడే సంతానమా? ఇంకా ఎవరైనా ఉన్నారా? చెప్పుకోవడానికి ఇంకో బడుద్దాయి కూడా ఉన్నాళ్లే బాబు. అదేంటి, కన్న తల్లి కొడుకును అలా తిట్టచ్చా? కొడుకంటే మా పెద్దోళ్ళ ఉండాలి బాబు, చిన్నోళ్ళ కాదు. ఆడో పెద్ద ఎదవ. చాలా మంది చిన్నవాళ్ళు తెలివిగా ఉంటారు, సరదాగా ఉంటారు అంటారు. మీరేంటి అలా అంటున్నారు? అది వేరే ఇళ్లలో బాబు, మా ఇంట్లో కాదు. అసలు మా చిన్నోడు కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తా ఉంటది. పోకిరి ఎదవ. ఎప్పుడు చూసినా పని పాట లేకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. బేవర్సు. పైగా పోలీసున్నని అబద్ధాలొకటి. వాడు అడ్డగాడిద. వాడికి అసలు సిగ్గు సరం లేదు బాబు. ఇంకా వాడి గురించి చెప్పాలంటే అమ్మా తమ్ముడు వాడో ఎదవ, బేవర్సు, గాడిద, అడ్డగాడిద, నిలువు గాడిద, పోరం బొక్కు, అసలు పనికి మాలిన ఎదవ. అమ్మా 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 అమ్మా, నీకు దండం పెడతానే. హాయ్ తమ్ముడు. అమ్మా, నా మీద నీకు అంత కోపం ఉందా? బిడ్డ మీద తల్లి కోపం ఎందుకుంటుందిరా? నువ్వేసే వేషాలు వీడంటే పప్పు సుద్ద కాబట్టి కనుక్కోలేకపోయాడు. నే కనుక్కోలేనా ఏంటి? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ రిపోర్టింగ్. అమ్మా, నన్ను ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను ఆశీర్వదించరా. నువ్వు నా కాళ్ళ మీద పడ్డవేంట్రా? నాకు నాన్నైనా అన్నైనా ఫ్రెండ్ అయినా నువ్వే కదరా. నేను ఈ పోలీస్ డ్రెస్లో నీ ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం నువ్వే. మీరు నా మీద చూపించిన ప్రేమ, అమ్మ ఆశీర్వాదం. ఇంతకీ నువ్వు ఎప్పుడు వచ్చారా? వచ్చి వారం అయిందిరా. డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది, అందుకే ఇంటికి రాలేకపోయాను.
నిన్నిలా పోలీస్ డ్రెస్ లో చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఒరే తమ్ముడు, ఒకసారి క్యాప్ పెట్టరా. పెట్టరా. సూపర్ రా. ఇంకా నాకే ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ ఆపి లైసెన్స్ కోసం 100 అని, ఇన్సూరెన్స్ కోసం 200 అని, ఆ లైట్ లేదు ఈ లైట్ లేదని 50 అని తెగ చలాల మీద చలాలు రాసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఆపమను, నా తమ్ముడు స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి వాళ్ళ చేత సెల్యూట్ కొట్టించుకుంటా. అమ్మా, ఈ సెంటిమెంట్స్ తర్వాత అసలే నీ చేతి వంట తిని చాలా రోజులైంది. నాకు ఆకలిస్తుంది, ఏదో ఒక వంట చేయమ్మా ప్లీజ్. అవునరా, నిన్ను చూసి నిజంగా పోలీస్ ఆఫీసర్ వచ్చారనుకొని నేను కూడా సరిగ్గా తినకుండా వచ్చేసాను. పద, అమ్మ ఎగ్ దోశలు వేస్తుంది, తిందాం పద. వీడు మారడు. పదరా. పదమ్మా.